ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అను కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రతిరోజు మీరు ఈ కార్యక్రమం ద్వారా బలపరచబడుతున్నారని ప్రభు సేవకుడిగా విశ్వసిస్తున్నాను. దేవుని బిడ్డలారా, దావీదు తన కుమారుడైన సొలొమోనుకు చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాటను దేవుడు ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. ఏంటి ఆ మాట? చాలా మాటలు తన కుమారునికి అవసన్న దశలో హెచ్చరించాడు. అందులో ఒక మాట, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనం. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. సొలొమోనుతో చెప్తున్నాడు, సొలొమోనా, నా కుమారుడా, నీకు దేవుడు దావీదు అనబడిన నా కుమారుడు అని నీకు ప్రత్యక్షం కాడు. కానీ అంటే ఆ మాటలకు గల అర్థం, ఆయనను నువ్వు వెతికితేనే ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. చాలా సందర్భాల్లో దేవుని ప్రత్యక్షత కొరకు చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు, కానీ దేవుని వెతికేవారుగా ఉండరు. దేవుడి ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు, దేవుడు ప్రత్యక్షం కావాలి అని అంటే దేవుడిని మనము వెతకాలి. కాబట్టి సొలొమోనుతో తన తండ్రిని దావీదు చెప్తున్న మాట, కుమారుడా, ఆయనను నువ్వు వెతికితే ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. ఉదయకాల సమయంలో దేవుడి ప్రత్యక్షత కొరకు, దేవుని స్వరం కొరకు, దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నావా? నీవు కూడా దేవుని వెతకాలి. క్రైస్తవుడైనంత మాత్రాన ప్రభు ప్రత్యక్షం కారు. ఉదయకాలం లేచి వాక్యములో ఆయనను వెతకాలి, ప్రార్థనలో కనిపెట్టాలి. సమయం దొరికినప్పుడు రోజంతటిలో ఎక్కడో ఒక దగ్గర సమయము లేకపోయినా కుదుర్చుకొని ఆయనను వెతికేవారిగా ఉండాలి. ఆయన సన్నిధిని కోరేవారిగా ఉంటేనే ప్రభు ఈరోజు కాకపోయినా రేపైనా నీకు ప్రత్యక్షం అవుతాడు. కాబట్టి ఆయనను వెతుకుదాం, ఆయన ప్రత్యక్షతను పొందుకునే నిజమైన క్రైస్తవుడిగా జీవితాన్ని సంతోషంతో ముందుకు కొనసాగిపోవుటకు దేవుని చేత కృపను పొందుదాం. పరిశుద్ధుల తండ్రి, నీకు వందనాలు. నేను వెతుకువారిగా ఉంచండి. ఎంతమంది అయితే నీ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారో వారందరికీ అట్టి ప్రత్యక్షతను దయచేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.